సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మానవత్వం చచ్చిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంటుంది. అందుకు చక్కటి ఉదాహరణే ఈ ఘటన. అవును, ఓ 5 నెలల బాలుడు అస్వస్థతకు గురవడంతో అతని తల్లిదండ్రులు అత్యవసర చికిత్స కోసం ఓ చిన్నారిని అంబులెన్స్లో తీసుకువెళుతున్నారు. ఎలాగైనా ఆ బాలుడి ప్రాణాలు కాపాడాలని డ్రైవర్ అంబులెన్స్ను వేగంగా పోనిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోడ్డుపైన అడ్డొచ్చిన వాహనాలను ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్నాడు. అయితే ఓ దుండగుడు నా కారునే ఓవర్టేక్ చేస్తావా అంటూ ఆ అంబులెన్స్ డ్రైవర్పై దాడికి దిగాడు. మా బాబుని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, దయచేసి వదిలేయండయ్యా అని ఆ తల్లిదండ్రులు మొరపెట్టుకున్నా ఆ దుండగులు కనికరించకపోగా ఆ అంబులెన్స్ డ్రైవర్పై దాడికి దిగారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి. బెంగళూరులోని తుమ్కూరు ప్రాంతానికి చెందిన ఓ దంపతులకు గత 5 నెలల కిందట ఓ కుమారుడు జన్మించాడు. అయితే తాజాగా ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో ఆ దంపతులు తమ కుమారుడిని ఓ అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి తీసుకువెళుతున్నారు. ఇక ఎలాగైనా ఆ బాలుడి ప్రాణాలను కాపాడాలని భావించి ఆ డ్రైవర్ అంబులెన్స్ను వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్లే వాహనాలను ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో సడన్గా ఓ కారు అంబులెన్స్కు అడ్డంగా వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ యువకుడు దిగి నా కారునే ఓవర్టేక్ చేస్తావా అంటూ అంబులెన్స్ డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. ఇంతేకాకుండా అతని స్నేహితులతో కలిసి ఆ డ్రైవర్పై దాడికి దిగాడు. వదిలేయాలని ఆ బాలుడి తల్లిదండ్రులు మొత్తుకున్నా కూడా ఆ దుండగులు అస్సలు కనికరించలేదు. దీన్ని గమనించిన కొందరు వాహనదారులు వారికి సర్ది చెప్పి ఎటకెలకు అక్కడి నుంచి అంబులెన్స్లో పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఏమాత్రం మానవత్వం లేకుండా అన్యాయంగా దాడి చేసిన ఈ దుండగులను అస్సలు క్షమించకండి అంటూ కామెంట్ చేస్తున్నారు. చూసారుగా ఈ దుర్మార్గులు ఎంతటి దారుణానికి ఒడిగట్టారో. అరే, అంబులెన్స్లో ఆ పసిపాప కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడన్న విషయం కూడా ఆలోచించకుండా అన్యాయంగా ఆ డ్రైవర్పై దాడికి దిగారు. ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.